స్టార్ట్. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ బాబు. మాది కనిగిరి, ప్రకాశం జిల్లా. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి కనిగిరి కొండ అంటారు దీన్ని. ఈ కొండకి విశిష్టత ఏంటంటే కాటం రాజు గారు 13వ శతాబ్దానికి చెందినటువంటి యాదవ రాజు. ఆ రాజుగారు యొక్క కోట ఇది. సో దాదాపుగా 700 సంవత్సరాలు చరిత్ర కలిగినది. గొప్ప రాజు, గొప్ప యోధుడు, శ్రీకృష్ణుడి యొక్క 23వ తరం రాజు అతను కట్టినటువంటి కోట ఇది. స్పెషల్గా ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే చాలామంది తెలియదు ఇతని యొక్క ఒరిజినల్ స్టోరీ అనేది. కథలుగా చెప్పుకుంటారు, జానపద బుర్రకథలాగా చెప్పుకుంటారు, కొమ్ములాగా. అయితే నేను దీని ఒక సినిమాటిక్ రూపంలో ప్రపంచానికి తెలియచేయాలని దీని మీద ఒక సినిమా స్టోరీ అనేది రాస్తున్నాను. సో దానిలో అన్వేషణ భాగంగానే నేను ఈ కనిగిరి కోటని దర్శించడం జరిగింది. ఇది రెండోసారి రావడం. 5 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. దీని గురించి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన చరిత్ర చాలా తక్కువ మంది తెలుసు, కానీ ఆయన గురించి పేరు మాత్రం తెలుసు, కానీ ఆయన చరిత్ర ఎక్కువ మంది తెలియదు. దీన్ని ప్రపంచానికి తెలియచెప్పాల ఆశతో ఉద్దేశంతో ఎంతో రీసెర్చ్ చేస్తున్నాం. చాలామంది సజెషన్స్ తీసుకుంటూ అన్ని ప్లేసెస్, వాళ్ళు పరిపాలించినటువంటి ప్రతి ప్లేసెస్ని వెళ్ళి సందర్శించి ఇలాగా మీ ప్రపంచానికి ఉద్దేశంతో చూస్తున్నాం. అతి త్వరలో కాటం రాజు గారి పేరు మీద ఒక సినిమా అనేది తీయాలనే ఆలోచన ఉంది. సో చాలా స్టోరీ కూడా రచించాను. అయితే ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే సెట్టింగ్స్ చేయాలి కదా, ఒక సినిమా తీయాలంటే మనం లైవ్ లొకేషన్స్లో చేయాలంటే చాలా కష్టం. దీని ఒక సెట్టింగ్స్ రూపంలో చేయాలి కాబట్టి మరి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క డిజైన్ ఎలా ఉంటుంది, కోట ఎలా ఉంది, కోట గోడలు ఎలా ఉన్నాయి, ఏ మార్గం నుంచి ఎట్లా ఉంటుంది, మొత్తం కూడా చరిత్ర తెలుసుకోవడానికి ఈ కోటను దర్శించడం జరిగింది. సో మీరు చూస్తున్నారు, చాలా ఎత్తైన ప్రదేశంలో ఈ కోట ఉంటుందండి. చాలా కష్టం. ఇప్పుడు మెట్లు ఉన్నాయి, అయినా రావడం కూడా చాలా కష్టమైంది. కానీ ఆనాటి కాలంలో 700 సంవత్సరాల ముందు కాలంలోనే ఇక్కడికి గుర్రాలు వచ్చాయి, ఏనుగులు వచ్చాయి, ప్రజలు వచ్చేటువంటి వాళ్ళు. సో అంతేకాకుండా ఇక్కడ రాళ్ళ నుండి పరిపాలన చేసేటువంటి వాళ్ళు అనమాట. ఒక దొంగలు ఇక్కడ రావాలంటే చాలా కష్టమైన పద్ధతి. సో అలాంటి మహా కోట అనేది శిథిల వ్యవస్థలో ఉంది. ప్రభుత్వానికి విన్నవిస్తున్న విషయం ఏంటంటే ఈ కనిగిరి కోటని కాపాడమని మనం చేస్తూ ఉంటున్నాను. అనేక మంది గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి తవ్వకాలు చేస్తూ కోటని నాశనం చేస్తున్నారు. గ్రానైట్ క్వారీ వాళ్ళు ఆనవాళ్ళని చెరిపేస్తున్నారు. సో దయచేసి ప్రభుత్వం దీని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి కాటం రాజు గారి యొక్క ఆ యొక్క చరిత్ర ఆనవాళ్ళని, కనిగిరి యొక్క కోట యొక్క కనిగిరి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఈ ప్లేసెస్ని మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని యొక్క వారసత్వ సంపదగా గుర్తించి దీన్ని కాపాడాలని మనం చేస్తూ ఉంటున్నాను. మీరు చూస్తున్నారు, ఇది కోట యొక్క గోడ. ఇది చాలా ఎత్తైనటువంటి ప్రాంతంలో కొండ మధ్యలో కట్టినటువంటి గోడ. ఈ గోడలోనే స్విమ్మింగ్ పూల్ ఉంది. తర్వాత కోట చుట్టూ ప్రారీ గోడలు ఉన్నాయి. కోట అది శిథిల వ్యవస్థలు అయిపోయింది. చుట్టూ 2 లేయర్లలో కోట ఉంటుంది. ఫస్ట్ లేయర్లో ఆల్రెడీ మొత్తం ఏది కూడా లేదు. ఇది సెకండ్ లేయర్లో పైన ఉంటుంది అనమాట రాజభవనం. అక్కడికి వచ్చినాం అనమాట. మీరు కానీ చుట్టూ చూస్తున్నారు, ఎంత అద్భుతంగా ఉంటుంది ప్లేసు. ఎండాకాలంలో కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ రావడానికి. చాలా సంతోషంగా ఉంది. అది కాక దయచేసి ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఐడీలో ఫాలో అప్ అవ్వండి. యూట్యూబ్లో కూడా దీన్ని పెడతాం. దయచేసి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.